వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. డీటెయిల్స్లోకి వెళితే గత ఏడాది వరదలతో విజయవాడ నగరంపై విరుచుకుపడిన బుడమేరు ప్రస్తుత పరిస్థితి ఏంటి? బుడమేరు ప్రక్షాళనతో పాటు సుందరీకరణ చేస్తామన్న పాలక వర్గాలు ఎంతవరకు ముందుకు అడుగులు వేస్తున్నాయి? ముందస్తు ఋతుపవనాల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయవాడ వాసులు. దీనిపై మా అమరావతి బ్యూరో హరికిషన్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. గత ఏడాది వర్షాలతో వచ్చినటువంటి వరదతో విజయవాడపై విరుచుకుపడినటువంటి ఏరు బుడమేరు. అసలు బుడమేరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ కలుస్తుంది? ఓ సాధారణ పిల్ల కాలువలా ఉన్నటువంటి బుడమేరు విజయవాడను ఎలా ముంచెత్తింది? బుడమేరు కాలువపై పడ్డ గండ్లను అధికార యంత్రాంగం ఏ రకంగా పూడ్చివేస్తోంది? ఆ పనులు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి? ఆపరేషన్ బుడమేరు పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, స్టోరీలోకి ఎంటర్ అయిపోదామా? బుడమేరు కృష్ణా జిల్లాలో ఒక వాగు. ఈ వాగు మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి 160 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. మైలవరం పరిసర ప్రాంతాల్లోని చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీటి ప్రవాహంతో ఈ వాగు ఉధృతంగా మారుతుంది. బుడమేరు గురించి ప్రత్యేకమైన పురాతన చరిత్ర తెలియకపోయినా ఇది బ్రిటిష్ కాలం నుంచే వర్షపు నీటి మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన పాత మ్యాపుల్లో బుడమేరు ఒక ఫ్లడ్ ఛానల్, అంటే ఓ వరద కాలువలా చూపించారు. 1950లోనే నాటి విజయవాడ మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికల్లో బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించేందుకు చిన్న చిన్న రిటైనింగ్ వాళ్లు, డ్రైన్ మార్గాలు నిర్మించాలన్న నిర్ణయాలను తీసుకున్నారు. కానీ కాలక్రమేణా బుడమేరుపై దృష్టి మరియు శ్రద్ధ తగ్గిపోయి పూర్తి నిర్లక్ష్యం చేశారు. దీంతో దాని పర్యవసానంగా గతేడాది అది సృష్టించిన విధ్వంసంతో ప్రస్తుతం దాని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అందరి దృష్టి దానిపై పడింది. గత సెప్టెంబర్ మాసంలో విజయవాడ నగరంలో దాదాపు 32 డివిజన్స్ జల దిగ్బంధంలో కూరుకుపోయి రోజుల తరబడి ప్రజల తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం, అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం కూడా జరిగింది. అది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రభుత్వానికి బుడమేరు వస్తుంది, ఆ బుడమేరు ముంపుతోటి ప్రమాదం పొంచి ఉన్నది అనేటటువంటి పసికట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవటం వలన ఒక్కసారిగా బుడమేరు అలాగే కృష్ణా నదీ ప్రవాహం మొత్తం కూడా కలిసి నగరంలో 32 డివిజన్ల మీద ఏకతాటిగా దాడి చేశాయి. మొత్తం కూడా ఎక్కడా కూడా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఆ వైపు జరిగి ఉండేది కాదు. బుడమేరు గురించి తెలియని చాలా మందికి బుడమేరు అనగానే వాగులా కాకుండా చిన్న పిల్ల కాలువే అనిపిస్తుంది. నిజమే, ఇది ప్రధానంగా వర్షపు కొండల ప్రాంతంలో పడ్డ వర్షపు నీటిని మళ్లించేందుకు ఉన్న ఓ చిన్న వరద కాలువ. కానీ బుడమేరు పరివాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురిస్తే ఆ వర్షపు నీరుతో చిన్న కాలువ కాస్త పెద్ద వరద ప్రవాహంగా మారిపోతుంది. చాలా ప్రశాంతంగా ప్రవహించే బుడమేరు గతేడాది వరదలతో విరుచుకుపడి విజయవాడలో విధ్వంసం సృష్టించింది. మైలవరం కొండల్లో పుట్టింది ఈ బుడమేరు. పేరుకు వాగైనా ఏడాది పొడవునా ఇందులో నీళ్లుంటాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సైన కొల్లేరుకు వరద నీటిని తీసుకువెళ్లే వాగుల్లో ముఖ్యమైంది బుడమేరు. కానీ ఈసారి బుడమేరు ఉగ్రరూపం దాల్చటానికి అనేక కారణాలున్నాయి. గత ఏడాది వరదలతో విరుచుకుపడినటువంటి బుడమేరు సృష్టించిన బీభత్సం విజయవాడ నగరవాసులు ఇంకా మర్చిపోలేదు. మరోవైపు దాని నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వం మరొక్కసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆపరేషన్ బుడమేరును తెరపైకి తెచ్చారు. అయితే అది ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదన్నది ప్రతిపక్షాల వాదన. బుడమేరు గతంలో అత్యంత వెడల్పుగా దాని సహజ దారిలో ప్రవహించేది. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చేవి కావు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా భూమికి భారీగా విలువ పెరిగిపోవడంతో బుడమేరుకు కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి. కాలక్రమేణా అటు పాలకులు గాని ఇటు అధికారులు గాని దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో అనేక అక్రమ నిర్మాణాలతో పాటు విపరీతమైన కబ్జాలు పెరిగిపోయాయి. ఫలితంగా బుడమేరు కాలువ వెడల్పు తగ్గి కుంచుకుపోయింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న బురదతో లోతు కూడా బాగా తగ్గింది. మొత్తానికి ఓ సాధారణ పిల్ల కాలువలా అయిపోయింది. కానీ బుడమేరుకు చేరుకునే నీటి ప్రవాహం మాత్రం తగ్గలేదు. దాంతో చిన్న ప్రవాహానికి కూడా తట్టుకోలేక కాలువ గట్లు తెగి పొంగి పొర్లిపోయింది.
2005లో వరదల తర్వాత అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు బుడమేరు పరివాహక ప్రాంతాలను రక్షించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఆ ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. బుడమేరు సహజ ప్రవాహం అనేక మలుపులు తిరుగుతుంది. ఇదే ఇప్పుడు మరికొంత కొంప ముంచింది. ఎందుకంటే బుడమేరు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. గత 30 సంవత్సరాలలో బుడమేరు కొంచెం కుంచించుకుపోతూ వస్తోంది. బుడమేరు పరివాహక ప్రాంతంలో కొత్త కాలనీలు వెలిశాయి. దీంతో బుడమేరు సహజ ప్రవాహం దిశ మార్చుకుంది. ఏరు వరద కొల్లేరులో కలవటం కష్టంగా మారింది. అయితే మామూలుగా బుడమేరుకు 1 టీఎంసీ అంటే 10 నుంచి 12 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. అప్పుడు పాక్షికంగా ఈ కాలనీలపై ప్రభావం పడుతూ వచ్చింది. కానీ వరద కొద్దిగే కదా అని నిర్లక్ష్యం చేశారు. దాని ఖరీదు 2024 వరదలు. కనీ విని ఎరుగని రీతిలో గతేడాది ఏకంగా 45,000 క్యూసెక్కుల నీటిని వరదతో బుడమేరు విరుచుకుపడింది. కాలనీలు కొత్తగా ఏర్పడినా బుడమేరు తన దిశనైతే మార్చుకోదు కదా అనే దిశలో ఉగ్రరూపంతో ప్రవహించింది. కానీ తన దారిలో ఉన్న కాలనీలను ముంచెత్తి ముందుకు సాగింది. విజయవాడ నగరంలో ఇప్పటికే పూర్తిగా అభివృద్ధి చెందిన సింగ్ నగర్, జక్కంపూడి కాలనీ, రాజేశ్వరిపేట, అరుణోదయ కాలనీ, నున్న, చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరుపాడు, కవులూరు, వైఎస్ఆర్ కాలనీ ఇలా బుడమేరు దిశలో ఉన్న కాలనీలు పూర్తిగా కాలనీవాసుల కళ్ల ముందే గతేడాది నీట మునిగాయి. మునిగిన ప్రతి ఒక్క కాలనీ ఒకప్పుడు బుడమేరు ప్రవహించిన ప్రాంతాలే అనేది బహిరంగ రహస్యం. వెలగలేరు వద్ద బుడమేరుకు డైవర్షన్ కాలువ ఉంది. అక్కడ 11 గేట్లున్నాయి. ఇవి ఎత్తితే కృష్ణానదిలో బుడమేరు వరద కలుస్తుంది. కానీ అప్పటికే ఎగువ ప్రాంతాలతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. అయినా బుడమేరు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు యథావిధిగా గేట్లు లిఫ్ట్ చేశారు. దీంతో వరద ముందుకు వెళ్లకుండా వెనక్కి నెట్టింది. దీంతో డైవర్షన్ కాలువకు ఏకంగా 3 చోట్ల గండ్లు పడ్డాయి. ఆ గండ్లు విజయవాడ వాసులకు 10 రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. బుడమేరు వరదకు ప్రధాన కారణం కట్టకుపడ్డ ఈ గండ్లే. వర్షాన్ని సైతం లెక్క చేయక నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు యుద్ధ ప్రాతిపదికన అధికారులతో సిబ్బందితో కలిసి ఈ గండ్లను పూడ్చివేశారు. అయితే మరొకసారి ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడ రిటర్నింగ్ వాల్ను నిర్మించాలని తలపెట్టారు. అయితే ప్రస్తుతం ఆ పనులు నత్తతో పోటీ పడడంతో అధికారులపై ఇటు కాంట్రాక్టు నిర్వహిస్తున్న సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నోటీసులు కూడా జారీ చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరోసారి మునగకుండా చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం గట్టి అడుగు ముందుకు వేసింది. బుడమేరు కట్ట బలహీనంగా ఉండి వరద ప్రమాదానికి కారణమైన ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ నిర్మించాలని నిర్ణయించింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఏకంగా 23 కోట్ల రూపాయలు విడుదల చేసింది. బుడమేరు కట్ట పటిష్టం కోసం ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన సిమెంట్ కాంక్రీట్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఈ పనులను స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం బుడమేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయన్న విమర్శలు చెలరేగుతున్నాయి. విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు మరి పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గండ్లు పడ్డాయో అక్కడే మళ్ళీ గండ్లు పడేటువంటి అవకాశం. ఎందుకంటే మొన్న వరదకే కాదు, గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గండ్లు వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. బుడమేరు కట్టకు పడ్డ గండ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంది. కట్టపై ఏర్పడ్డ 3 గండ్లను సకాలంలో పూడ్చేలా టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసింది.
కానీ పనుల విషయంలో నత్తతో పోటీ పడుతున్న కాంట్రాక్టర్ల పనిపుణ్యమా అంటూ భారీ వర్షాలు వచ్చినా వరద పోటెత్తినా గతేడాది అనుభవాలే పునరావృతమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నది కొందరు స్థానికుల వాదన. పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే నగరాన్ని అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం అడుగులు పడలేదు, అభివృద్ధి జరగలేదు. కేవలం కట్ట తెగడానికి కారణమైన 3 గంటలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది, అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3 8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురామని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీకి కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. బుడమేరు సృష్టించిన వరద బీభత్సం నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి విజయవాడ నగరవాసులకు ముందస్తు ఋతుపవనాలతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఆ వరద బీభత్సం నుండి విజయవాడను కాపాడేందుకు నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు నత్తతో పోటీ పడటంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు పేరు చెబితేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పరివాహక ప్రాంతాల వారు. గత ఏడాది బుడమేరు సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తాము తేరుకోలేదని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. బుడమేరు వరద వచ్చి దాదాపు సంవత్సరం పాటు అవుతుంది. ఈ సంవత్సరం మళ్ళీ వర్షాకాలం వస్తుంది నిజంగా మీరు అన్నట్టు. కానీ సెప్టెంబర్లో జరిగిన విపత్తు చూస్తే చాలా భయంకరమైన విపత్తు. విజయవాడలో అన్నీ చాలా దాదాపు 30 డివిజన్ల దాకా మునిగిపోయి, పిల్లలు అల్లాడిపోయి, పసిబిడ్డలు అల్లాడిపోయి, తిండి లేక తిప్పలు లేక ప్రభుత్వం మేము అందించాము అని అంటున్నారు. కానీ ప్రభుత్వం ఎక్కడంటే బయట వరకు అందించగలిగారు, కానీ లోపల చాలామంది జనం చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపు 1 రోజుల దాకా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఇల్లులు కూడా నాశనం అయిపోయి. బుడమేరు ప్రక్షాళన కోసం 600 కోట్ల రూపాయలు అవసరమవుతుందంటున్నారు స్థానికులు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరదల సమయంలో ఇంటికి సైతం వెళ్లకుండా కృష్ణా కలెక్టరేట్లోనే బస చేసి బాధితులకు అండగా నిలబడ్డారు. బుడమేరు కట్టకు పడిన 3 గంటలను యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు అహర్నిశలు సంఘటనా స్థలంలోనే కష్టపడి అధికారులు సిబ్బంది సహాయ సహకారాలతో గంటలను పూర్తి చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అన్నది వామపక్షాల వాదన. ముందస్తు ఋతుపవనాల నేపథ్యంలో ఒకవేళ వాన వరదగా మారి బుడమేరు చేరుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పేవారు లేరు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు ఆధునీకరణ నిధులని మళ్లించింది, ఖర్చు పెట్టలేదు. దానివల్లనే బుడమేరుకు వరదలు వచ్చినాయని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది, కూటమి ప్రభుత్వం. మరి ఈ 9 నెలల్లో వాళ్ళు ఏం చేశారు? ఇప్పటికీ 35 కోట్లు విడుదల చేసి గళ్ళు పొడుచుమన్నారు. దీనికి కావాల్సినటువంటి 600 కోట్లు 700 కోట్లు ఎక్కడ, 35 కోట్లు ఎక్కడ? ఆ 35 కోట్లు కూడా కాంట్రాక్టులు మా మాట వింటలేదని హడావిడి చేస్తున్నారు. అంటే కాంట్రాక్టుల చేత పనులు చేయించలేని చేతకాని స్థితిలో మీరున్నారా? 2 దశలు నిధులు మంజూరు చేయకుండా మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ రేపు ఎవరు సమాధానం చెప్పాలి? అందుకే ప్రచార ఆర్భాటం మీద దృష్టి తప్ప, వచ్చినప్పుడు హడావిడి చేయటం తప్ప ఇంకోటి కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని 700 కోట్ల రూపాయలు బుడమేరు వరద సహాయ చర్యల కోసం, శాశ్వత చర్యల కోసం అడిగారు. ఒక్క నయా పైసా ఇచ్చారు వాళ్ళు? ఒక్క నయా పైసా మీరు రాబట్టారా? ప్రభుత్వం వైఫల్యాన్ని స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే బుడమేరు ఉంపిన వచ్చి ఇంతకాలం అవుతున్నప్పటికీ కూడా కనీసం వాళ్ళకి, పేద ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించడంలోనే ఫెయిల్యూర్ అయింది. వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తూతూ మంత్రంలాగానే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నష్టపరిహారం కోసం ప్రతిరోజు సోమవారం పూట మన
కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇక్కడికి తిరుగుతాను ఉన్నారు ఈ రోజు కూడా ప్రజలు. కానీ ఏమాత్రం కూడా వాళ్ళు అంకెలు గారడిగానే లెక్కలు చెబుతున్నారే తప్ప కనీసం నష్టపరిహారం కూడా ఇవాళ పరివర్తన నష్టపోయిన ప్రజానీకానికి ఏమాత్రం కూడా నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట. ఆపరేషన్ బుడమేరును వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని, గతంలో గండ్లు పడిన ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయాలని, వర్షాలు రాకముందే వరదలుగా మారకముందే, ప్రమాదం కొని తెచ్చుకోకముందే జాగ్రత్త పడాలన్న ఆలోచన ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని మనం ఆశిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో గత ఘటనలను పునరావృతం కానివ్వమని పాలకులు భరోసా ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వీలైనంత త్వరగా ఈ రిటర్నింగ్ వాల్ నిర్మించి బుడమేరును ఆక్రమణలను తొలగిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం కావు. మరి ఆ దిశగా పాలకులు, అధికారులు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, బుడమేరు, కృష్ణా జిల్లా.